సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు కేసీఆర్ జాన్ జిగ్ర్, అట్లాగే సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ బీజేపీ రాజయ్య యాదవ్ గారు. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని చూడంగానే అసలు ఇక నాకున్న డౌట్లు అన్నీ అడగాలనిపిస్తుంది. అడగండి. యా, బీజేపీలోనే ఉన్నారు కాబట్టి సరే, అసలు బీజేపీలో ఏం పంచాయతీ నడుస్తుంది, ఏం లొల్లి నడుస్తుంది? ఎందుకంటే రాజాసింగ్ సార్, ఆయన బీజేపీ ఒక రిప్రజెంటేటివ్ లెక్క చూస్తారు జనరల్లీ కూడా. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎవరు గెలవనప్పుడు కూడా, ఎవరు ఉద్దండులు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు గెలవన టైంలో కూడా రాజాసింగ్ గెలిచిండు. కానీ ఇప్పుడు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంది? అసలు పార్టీలో ఏమవుతుంది సార్? రాజాసింగ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ. అవును. దాని తర్వాత రాజాసింగ్ వచ్చిన తర్వాత ఆయన హిందుత్వ ఐడియాలజీ, అవును, పచ్చి హిందుత్వ ఐడియాలజీ. ఓవైసీ గారి పార్టీ, ఎంఐఎం పార్టీ ఎట్లయితే మేము ముస్లిం హైకాన్ అని చెప్తాము, ఏందో రాజాసింగ్ కూడా నేను హిందూ హైకాన్, డ్రెస్ కోడ్ కావచ్చు, నినాదం కావచ్చు, హనుమాన్ దేవాలయమే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, హిందూ హైకాన్ అని చెప్పేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని చేజార్చుకునుడు బీజేపీ దురదృష్టమా, లేకపోతే రాజాసింగ్ లాంటి వ్యక్తి ఒక హిందూ ఐకాన్, హిందూ ఐడియాలజీ పార్టీ అయినటువంటి బీజేపీ ఆల్ ఇండియాలో థ్రెటనింగ్ ఉన్న వ్యక్తి ఆయనే. టెర్రరిస్టుల నుండి కానీ, ముస్లిం టెర్రరిస్టుల నుండి కానీ అనేక మందికి ఆయనే టార్గెట్ వ్యక్తి. ఆయన ఈ పార్టీని విడిచిపెట్టుకున్నాడు, ఆయన దురదృష్టమా? రాజాసింగ్ విజిల్ ఎత్తే 1,00,000 మంది బయటకు వస్తారు, ఈజీగా వస్తారు. అటువంటి నాయకులు ఆల్ ఇండియాలో చాలా అరుదుగా ఉంటారు. ఒకప్పుడు టైగర్ నరేంద్ర, అవును, ఎంఐఎం అధినేతగా వెలువబడ్డ వ్యక్తి సలాలుద్దీన్ ఓవైసీని 5,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయిన వ్యక్తి. ఆనాడు 5,000 ఓట్లతోనే ఓడిపోయాడు ఒక వ్యక్తి. బ్యాచిలర్, పాత బస్తీ వీరుడు అశోక్ యాదవ్ అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నది బీజేపీ. ఇవాళ అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తే రాజాసింగ్. ఇవాళ ఓవైసీకి అడ్డంగా నిలబడి కొట్లాడి తొడగొట్టి రా బస్తీ మే సవాల్ అనే విసిరేటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడు బీజేపీ నాయకత్వం. ఆలోచించవలసిన సమయం. అటువంటి వ్యక్తిని పోగొట్టుకోవద్దు. అటువంటి వ్యక్తి పోవుడు ఆయన దురదృష్టం, పోగొట్టుకున్నాడు పార్టీ దురదృష్టం కూడా అని నేను భావిస్తాను. ఎందుకు సార్? బాగా రోజుల నుంచి కూడా నడుస్తుంది కదా సార్. అంటే ఆయన చెప్తున్నాడు పార్టీ ఇట్లా లేదు, మీరు మార్చుకోవాలి, మీరు ఇట్లా ఉండాలి అని డైరెక్ట్గానే చెప్తున్నాడు సార్. అంటే మారుతున్న కాలం కోసం మార్పే కరెక్ట్ అని చెప్పినటువంటి నినాదం. ఎవరు నినాదం? కారల్ మార్క్స్ చెప్పిండు. కారల్ మార్క్స్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావం తీరు మార్చుకున్నదే మార్కిజం అని చెప్పిండు. ఆ మార్కిజాన్ని అనుసరించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మాకు రెండవ అధ్యక్షుడు, మా ప్రథమ అధ్యక్షుడు కాశ్మీర్లో చనిపోయిన తర్వాత కన్నీళ్లతో బాధ్యత తీసుకున్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, కారల్ మార్క్స్ ఏదైతే మారుతున్న ప్రపంచం కోసం, పేద జనాని కోసం తపించిన ఋషి. కానీ ఆయన చూపెట్టిన మార్గం కరెక్ట్ కాదు. మన మార్గం పేదోని కిందనే సంపద ఉంటుంది. ఎట్లా ఉంటుంది సంపద? తామరాకు కింద నీళ్ళు ఎట్లయితే ఉంటుందో పేదోని దగ్గర ఉండేదే సంపద. కానీ సంపద నాకున్నదని పేదోని తెలియదు, నా దగ్గరనే ఉన్నదని పేదోని తెలియదు. తామరాకు ఎట్లయితే నీళ్ళల్లో
తామరాకుంటుందో నీళ్లను గ్రహించే శక్తి తామరాకుండది. ఆ గ్రహించేటట్టు చేసేటువంటి బాధ్యత జనసంఘ్ కార్యకర్త మీద ఉన్నది. తొలి పేదవాడు సుఖాన్ని అనుభవించినప్పుడు, కనీస అవసరాలు వెళ్ళినప్పుడు మాత్రమే మన పార్టీకి నిజమైన నివాళి. కార్ల్ మార్క్స్ తప్పించిన ఋషి, కానీ గతి తప్పిన ఋషి కార్ల్ మార్క్స్. ఆ ఋషత్వాన్ని మనం తీసుకోవాలి. ఏకాత్మ మానవాద సిద్ధాంతాన్ని మనం పార్టీ స్వీకరించాలని చెప్పిన వ్యక్తి మాకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అటువంటి పార్టీలో మేము ఉన్నందుకు మేము గర్వించి బతికేది. పేదరికాన్నైనా అనుభవించేది, ఎన్ని కష్టాలనైనా అనుభవించేది, వంబల సపోర్ట్ చేస్తూ లేకున్నా సంతోషపడుతోళ్ళం, 5 కార్యకర్తలున్నా ఆనందంగా గడిపిన వాళ్ళం. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ భారత రాజకీయాలను శాసించే దశకి వెళ్ళినాం. ఇటువంటి దశలో ఇప్పుడు తెలంగాణలో జరిగేటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో అవి హర్షించదగ్గ విషయాలు అయితే కావు. ఓకే, పార్టీలో ఉంటూ కూడా మీరు ఈ మాట చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు రాజా సింగ్ రిజైన్ చేయడం, ఆ రిజైన్ని యాక్సెప్ట్ చేయడం మీరు హర్షిస్తారా, ఒప్పుకుంటారా సార్? బాధపడతా. ఓకే, బాధపడతా. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా, కానీ బాధపడుకుంటుంటా. కన్నీళ్లు తీసుకుంటూ పార్టీ క్రమశిక్షణకు బాధపడుకుంటూ వింటా, కానీ కన్నీళ్ళు కార్చొద్దు అని చెప్పేటువంటి కన్నీళ్ళకైతే వాళ్ళు అడ్డం రారు కదా. ఇటువంటి స్థితి రావద్దు. ఓకే, వచ్చుడు రాజాసింగ్ దురదృష్టమే, పార్టీకి కూడా దురదృష్టమే. ఏమో మాట్లాడే ప్రయత్నం ఏదో జరుగుతోంది, మళ్ళా కేంద్ర పెద్దలు ఏదో పిలుస్తున్నారు అని ఇట్లా వార్తలు వస్తున్నాయి. మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. రాజాసింగ్ మాట్లాడించుకోవాలి, వాళ్ళు మాట్లాడాలి కూడా. ఎందుకంటే అటువంటి నాయకుడు దొరకడు. భీముడు విషాన్ని జీర్ణించుకున్నాడు కదా. భీముడు అన్నాన్ని పెట్టిన కౌరవులు మాయోపాయం చేసి, ఆనాడు శకుడు, ఆనాడు దుర్యోధనుడు విషం పెట్టినా కూడా విషాన్ని కూడా తట్టుకునే శక్తివంతుడు కదా భీముడు. అట్లనే రాజాసింగ్ అటువంటి శక్తివంతుడిని పోగొట్టుకుంటే ఎట్లా పార్టీ? మరి క్రమశిక్షణ అంటేనే బీజేపీ అంటూ ఉంటారు కదా సార్, మరి క్రమశిక్షణ తప్పి ఆయన మాట్లాడిండు అనేదే, చర్య తీసుకున్నాం అనేది ఒక లైన్ కనిపిస్తున్నది మన ముంగట. దానిలే ఒకటే, దాని లోపల జరిగిన విషయాలు ఏందో బయటకు వస్తే కదా తెలిసేది. రాజాసింగ్ నామినేషన్ వేయటానికి వేయండు, అక్కడ జరిగిన తతంగం ఏంటిది, అక్కడ జరిగిన తంతేంది? రాజాసింగ్ నామినేషన్ వేయటానికి అర్హుడా కాడా? అక్కడేమన్నా క్రమశిక్షణ తప్పిండా? అంటే ప్రజావేదిక ద్వారా చెప్పాల్సినంత అవసరం లేదు, కానీ పార్టీలో ఒక వేదిక ఉంటుంది కదా, ఆ పార్టీ వేదికల మీదనన్నా చెప్పాలి కదా. ఇప్పుడు అయిన ప్రెసిడెంట్కి ఎంత బాధ్యత ఉన్నది ఇటువంటి పరిస్థితులలో? ఇప్పుడు అయిన ప్రెసిడెంట్కు చాలా బాధ్యత ఉన్నది కదా. ఆయన క్రమశిక్షణ కలిగిన ఆర్ఎస్ఎస్ వాది, ఏబీవీపీలో అనేక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. రామచంద్రరావు గారు ఆషామాషి మనిషి కాదు కదా, అనేక ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తి కదా, ఎన్నో న్యాయ సలహాలు ఇచ్చిన వ్యక్తి కదా. ఆయన హైకోర్టు జడ్జి కావాలి, సుప్రీంకోర్టు బెంచ్లో ఉండాలి ఇవాళ. అటువంటి దాన్ని త్యాగం చేసి పార్టీ కోసం పనంగా పెట్టిన వ్యక్తి కదా, ఒక సద్బ్రాహ్మణుడు కదా. ఆనాడు ద్రోణాచారి యొక్క పాత్ర, ఆనాడు కృపాచారి యొక్క పాత్ర, పరశురాముని యొక్క పాత్ర, ఇటువంటి పాత్రలను ఆయన ఇవాళ బయటికి తీసుకురావాలి. ఆయన లోపల ఉన్న శక్తిని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు రామచంద్రరావు గారి మీద కాంట్రవర్సీ లేదు సార్. సౌమ్యుడు, గతంలో అంటే ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి, అది ఎవరు మాట్లాడతలేరు సార్. కానీ ఇచ్చిన సందర్భం ఇప్పుడున్న పాలిటిక్స్కి అనుగుణంగా సూట్ అయ్యే వ్యక్తి కాదు. అట్లాగే పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఈడ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, అట్లాంటి టైంలో పెట్టాల్సినటువంటి వ్యక్తి కాదు అనేది పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ సార్. అంటే ప్రజాక్షేత్రంలో ఇవాళ ప్రజల మధ్య మెదిలిన వ్యక్తి కాదు, ఆయన ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు. ఎమ్మెల్సీ అయిన మాట వాస్తవం. అవును, వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఎత్తారు, అవును,
ఇప్పుడు తీర్మానం మల్లన్న ఎట్లయితే అవును ఎలక్ట్ అయిండో అవును మన వీరు కూడా రామచంద్రరావు కూడా ఆ విధంగా ఎలక్ట్ అయిన పర్సన్. అవును కానీ ప్రజా సంబంధాలు ఉండే కదా, గ్రామీణ జీవితంలో పట్టు ఉండదు కదా, గ్రామీణ జీవితంలో పట్టు ఉండాలి కదా. పార్టీ క్యాడర్ మీద, పార్టీ లైన్ మీద, పార్టీ ఆలోచన విధానం మీద, పార్టీ సిద్ధాంతం మీద ఆయనకున్నమైన అపారమైన తెలివితేటలు గొప్పే. అది ఒక్కటే సరిపోదు కదా, అది ఒక్కటి మాత్రమే సరిపోదు కదా. ఇవాళ అనేక మంది సభ్యత్వం చేసిండ్రు, అనేక మంది హిందుత్వవాదులు ఉన్నారు ఈ పార్టీలో. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు వాడు డైరెక్ట్ మోడీ కనెక్ట్ అయి ఉన్నాడు వ్యక్తి. అక్కడ మన పార్టీ శాఖ లేదు, ఆర్ఎస్ఎస్ శాఖ లేదు, ఏబీవీ శాఖ లేదు. ఇదంతా మేమే చేసినాం అనుకునే భ్రమపడితే కూడా కరెక్ట్ కాదు కదా. మీరు చేసిందా వాళ్ళ ఇంట్లో? ఈ సభ్యత్వానికి మీర కారణమా వాళ్ళు కారణమా? మీకేమనిపించింది సార్, ఎవరు కారణమై ఉండొచ్చు? నేను 2 పార్టీలలో పనిచేసిన. నేను బీజేపీలో ప్రథమలో నేను ఓన్వాలో అక్షర జ్ఞానం నేర్చుకున్నది బీజేపీలో. అనేక సంవత్సరాలు కూడా నా 17 ఏళ్ళ వయసు నుంచి నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. దాని తర్వాత జనతా పార్టీలో పనిచేసిన, దాని తర్వాత బీజేపీలో పనిచేసిన. 1980లో బీజేపీగా అవతరించింది, ఆనాడు పనిచేసిన. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వానీ గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉంటుంది. నేను 1500 కిలోమీటర్లు, సుమారు 1500 కిలోమీటర్లు అద్వానీ గారితో జనాదేశ యాత్ర, రామ రథయాత్రలో తిరిగిన చురుకైన కార్యకర్తను. కాబట్టి నాకు ఆ అనుభవం ఉన్నది. ఆనాడు మనల్ని ఎవరు ఆదరించలే. 2 పార్లమెంటు సీట్లే వచ్చినాయి మనకు. దేశంలో 2 పార్లమెంటు సీట్లు వచ్చినప్పుడు ఏకైక వ్యక్తి జంగారెడ్డి గారు గెలిచిండు. నేను జంగారెడ్డి గారి శిష్యుణ్ణి. నేను జంగారెడ్డి గారి శిష్యరికంలో పెరిగినోడిని. రామచంద్రరావు కూడా ఏవీపీలో అనేక అవకతవకలు, పంచాయతీలు, లొల్లులు, వామపక్షవాదులతోటి అనేక గట్స్, యూనివర్సిటీ లొల్లి, ఈ లొల్లిలో ఆయన ఉన్న వ్యక్తి. మేము పార్టీ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిగా నేను ఆనాడున్నా. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరన్నటువంటి ఏజ్ గ్రూప్ అంతా కూడా బీజేపీ వైపే ర్యాలీ అయింది సార్. ఇప్పుడు ఆ యూత్ అంతా మీ పార్టీ దగ్గర ఉందా లేదా? యూత్ ఉంది కానీ లీడర్ లేడు. యూత్ ఉంది కానీ గ్రామీణ లీడర్ లేడు. మాకు గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు, గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు. ఇవాళ ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి నాయకులు కనుక, అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కనుక అధ్యక్షుడు అయితే, ఆ యూత్కు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరూ, ద్వితీయ శ్రేణి నాయకులందరూ పార్టీలోకి వచ్చేవాళ్ళు, బీజేపీలోకి వచ్చేవారు. ఇప్పుడు ఎన్నికలైతే ఈ క్షేత్రంలో ఎన్నికలైతే ఆ క్షేత్రాన్ని తట్టుకునే నాయకుడు లేడు. పోలీస్ స్టేషన్ పోయి ఇడిపించుకొచ్చే నాయకుడు లేడు. సాయంకాలం ఎవరికి ఛాయ నీళ్ళు దాపించే నాయకుడు లేడు. ఎవరికైనా ఆకలి అయితే అన్నం పెట్టే నాయకుడు లేడు. అటువంటి నాయకత్వ కొరతతోనే సతబద్ధం అవుతుంది. అది టీఆర్ఎస్లో ఉన్నది. ఆ బీఆర్ఎస్ పార్టీ కూసయ్యే టైం వచ్చింది. ఆ టైంను వాడుకోలేకపోయింది పార్టీ వాడుకోలేకపోయింది. నేను పుట్టెడు బాధతో చెప్తానా తల్లి, నేను పుట్టెడు బాధతో చెప్తానా. నా రింగులు ఎట్టుక నాటి నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నానమ్మా. 17 ఏళ్లకు దోతి కట్టుకొని ఉన్నానమ్మా నేను. అటువంటి వానికి బాధ ఉంటుంది కదా. నా సొంత పిల్లలు, నా సొంత భార్య, నా కుటుంబం అని అనుకోలే. నా పార్టీ నా కుటుంబం అనుకున్నా. ఒకనాడు బీజేపీ, దాని తర్వాత టీఆర్ఎస్ మునిగిపోయే కాలం వస్తే మళ్ళీ నా పాత బీజేపీని ఎంకులాడుకొని వచ్చారు కదా. మళ్ళీ బీజేపీకి ఏమైనా ఇబ్బంది అయితే నేను బాధపడకపోతే ఎవడు బాధపడతాడు చెప్పండి? ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్సే రాబోతున్నాయి. ఏంటి సార్ పార్టీ పరిస్థితి మరి? లీడర్ లేడు. ఎవరు సర్పంచ్కు నిలబడుతూ లేడు. మాకు సర్పంచ్కు నిలబడుతూ లేడు. ఎంపీటీసీకి నిలబడే క్యాండిడేట్ లేడు. కానీ ఓటర్ ఉన్నాడు, ఊరుకులాడే ఓటర్ ఉన్నాడు, ఊరుకులాడే కార్యకర్త ఉన్నాడు. ఇప్పుడు రాజాసింగ్ లాంటి నాయకుని పోగొట్టుకుంటుంది ఇక్కడ. ఇది గొప్ప హైదరాబాద్ నగరం, మహానగరమే. ఈ నగరంలో మా ఫేస్ వాల్యూ లేకపోతే ఎట్లా? మా ఫేస్ వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడైనా రామచంద్రరావు గారు ఆయన విజ్ఞతను ఉపయోగించి, ఆయన సీనియారిటీని ఉపయోగించి, ఒక యోగ్యునిగా ఇక్కడున్న 8 మంది పార్లమెంట్ మెంబర్లను, 8 మంది అసెంబ్లీ మెంబర్లను ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి, ఎస్ మేమందరం ఉన్నాం, మా దానిలో మా కలహాలు వద్దు,
ఈ చిన్న చిన్న పంచాయతీల జోలి పోవద్దు. నేను బండి సంజయ్ గారికి ఒక దండం పెట్టి చెప్తాను, 2 చేతుల దండం పెట్టి చెప్తానా సంజయ్ గారికి. ఎందుకు సార్? వద్దు, నువ్వు అదృష్టవంతునివి. నువ్వు కార్పొరేటర్ స్థాయి నుంచి నువ్వు ఒక కేంద్ర మంత్రి దానిక ఎదిగినావు. నువ్వు చిన్న చిన్న పంచాయతీల జోలికి రావద్దు. నువ్వు విశాల విధానంతో బతకాల. నువ్వు చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకోవద్దు. నువ్వు ఒక విజన్తో నువ్వు వెళ్ళిపోవాలి. నీ అధ్యక్షతన పార్టీ డెవలప్ అయిందన్న మాట వాస్తవం. మరి ఆయన్నే కొనసాగించవచ్చు కదా, ఎందుకు పక్కన? ఆయన మొన్న కాకపోయిండు, ఎవరద్దన్నాడు? ఆయన మొన్న కాకపోయిండు, ఆయనే కాకపోయిండు. మన అరవింద్ గారు కాకపోయిండు, ఈటెల రాజేందర్ ఎందుకు కానియలేదు? అయితే బాగుంటుంది సార్, అదే నా పంచాయతీ. ఈటెల రాజేందర్ కనుక అయితే ఒక్క టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక్కడు కూడా టీఆర్ఎస్లో ఉండకపోదురు. ఒక్కడు కూడా ఉండకపోదురు. చాప చుట్టుకొని వస్తారు. ఎందుకంటే ఆ కుటుంబ కలహాలతో బతుకుతుంది ఆ పార్టీ. ఆ కలహాల కంటే దారి చూపే నాయకుడు, మా దాంట్లో ఎదిగిన నాయకుడు, 20 ఏళ్ళు మాతో పెరిగిన నాయకుడు, అనేక బాధ్యతలు చేసిన నాయకుడు, ఒక ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నాయకుడు, పోరాటంలో ఉన్న నాయకుడు, అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో బతికిన నాయకుడు, ఇంటికి పోతే టిఫిన్ తినచ్చు, ఆకలి అయితే అన్నం తినచ్చు, హాస్పిటల్కు పంపుతాడు, అడ్మిషన్ చేయిస్తాడు అనేటువంటి పేరున్నది ఆయనకు. ఏ ఒక్క నాయకుని ఇంటికాడనన్నా టిఫిన్ నడుతుందా? ఏ ఒక్క నాయకుని ఇంటికాడనన్నా భోజనం పెడతారా? ఏ ఒక్క నాయకుని ఇంటికాడనన్నా ఛాయ పోతారా? ఈటెల రాజేందర్ అన్నసత్రం బతుక నడుతుంది. అటువంటి నాయకుని చేయపోయారు. అరవింద్ గారు నిజామాబాద్ నాయకుడు, 2 సార్లు పార్లమెంట్ మెంబరే, వాళ్ళ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినోడే. ఆయన చేయకపోయాడు. ఇదే బండి సంజయ్ కాకపోయిండు. రామచంద్రరావు అయినా కూడా నేను ఏమంటలేను. దయచేసి రామచంద్రరావు గారు, మీరు పెద్ద మనసు చేసుకొని, మీరు సౌహృదయతోటి మీరు ఒక అడుగు దిగి అందరిని ఏకతాటి మీద తీసుకురండి. పార్టీని బతికియండి, పార్టీని రక్షించండి. కార్పొరేషన్ ఎన్నికలలో రణరంగంలో మీరు దిగండి, అందరిని కలిపి దించండి. ఇక్కడున్న పార్లమెంట్ మెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ ఉన్నారు. ఇవాళ మన మంత్రి గారు, క్యాబినెట్ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్, దాని తర్వాత ఈటెల రాజేందర్ గారు సువిశాలమైనటువంటి పార్లమెంటరీ పరిధి, అదంతా కూడా కార్పొరేషన్ కిందకే వస్తుంది. మన రఘునందన్ గారిది పార్లమెంటు మెంబర్, దాని అందులో కొంత భాగం బాగానే వస్తుంది, సింహభాగం. ఇవాళ మన చేవెళ్ళ పార్లమెంటు మెంబర్ని, వీళ్ళందరినీ ఒక్కదాటి మీద తీసుకురండి. ఆ రాజాసింగ్ పంచాయతీ సాధ్యమైనంత మటు కూర్పండి. మొట్టమొదటి కార్పొరేషన్కు మీరు రెడీగండి. ఈ కార్పొరేషన్ను మన వశం చేసుకోండి. కార్పొరేషన్ కొట్టేస్తే మనకు తల హైదరాబాద్ గురించి చర్చ ప్రపంచ దేశాలలో ఉన్నది. హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఇది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఇక్కడ మహారాష్ట్రియన్స్ ఉంటారు, కన్నడీస్ ఉంటారు, లోధీలు ఉంటారు, అనేక మంది నిలయం ఇది. సింధీలు ఉంటారు, అనేక మంది ఉంటారు. కాబట్టి దీన్ని ఒక రేవుదేండి. అసలు ఒక్కోళ్ళకంటే ఒక్కోళ్ళకి పడతం లేదు మీ నాయకులకు అనేది పడాలి. వీళ్ళ అసెంబ్లీలో అందరూ ఓడిపోయిన వాళ్ళే కదా. వీళ్ళ అసెంబ్లీలో అందరూ ఓడిపోయిన మర్చిపోయింది సార్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. అసెంబ్లీలో ఎవరు గెలిచిందండి? మా అరవింద్ గారు గెలిచిండ్రా, మా బండి సంజయ్ గారు గెలిచిండ్రా, మా ఈటెల రాజేందర్ గారు గెలిచిండ్రా. మా మెదక్ పార్లమెంట్ మెంబరు అసెంబ్లీకి గెలిచిండా? ఒక్క ఈటెల రాజేందర్ గారు, మా ఎవరు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకున్నాడా, తప్పిందా? అసెంబ్లీకి మిమ్మల్ని ఎవరు ఓడిచ్చిండ్లు, పార్లమెంటుకు మీరే గెలిచిందా? ఒక్కసారి విమర్శ చేసుకోవాలి. అసెంబ్లీకి గెలవని వాళ్ళు పార్లమెంట్కి గెలిచిండ్లు ఎందుకో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక సీనియర్ మ్యాన్గా, మీ తోబుట్టువుగా, మీకంటే 1 సంవత్సరం పెద్దోనిగా నేను ఆర్థిస్తాను సుమా. మిమ్మల్ని అవహేళన చేస్తలేను సుమా. మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం రాలేదు సుమా. నాకు అంత విస్తృతంగా నాకు అవకాశం ఇవ్వలేదు మీరు. ఎందుకంటే నన్ను రాష్ట్ర పార్టీ పిలవది, జిల్లా పార్టీ కూడా పిలవది. కాబట్టి ఇటువంటి వేదిక ద్వారా ఎన్నుకొని మీకు దండం పెట్టి చెప్తాను, మీరందరూ ఒక్క తాటి మీద రండి.
8 మంది అసెంబ్లీ మెంబర్లు, 8 మంది పార్లమెంట్ మెంబర్లు, గెలిచినటువంటి సోదరులు ఎవరు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరినీ ఒక్క తాటి మీదకి రండి. రామచంద్రరావు గారు బ్రాహ్మణుని, సద్బ్రాహ్మణుని, నీకు దండం పెట్టి చెప్తారా, నువ్వు ఒక్క తాటి మీద తీసుకొచ్చి నామ నడిపి. ఎదురు దెబ్బలు ఎన్నో జరిగినాయి పార్టీకి. 2 పార్లమెంటు సీట్లే ఉండే ఒకనాడు, కానీ 80 పార్లమెంట్ సీట్లు సెకండ్ మెజార్టీతో ఉన్నాయని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎవరు చెప్పరు, ఒక్క మాట కూడా చెప్పరు, ఒక్క మాట కూడా చెప్పరు మనోళ్ళు తెలిసి కూడా. ఆనాడు 80 పార్లమెంట్ సీట్లు సెకండ్ మెజారిటీలో ఓడిపోయారు. అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక నరేంద్ర మోడీ, ఇటువంటి వ్యక్తులు సువిశాలమైన మనసుతో చూసినారు వాళ్ళు. సువా ఇట్లా అందరు కొట్టుకుంటున్నారు కాబట్టే నాకు తెలిసి రామచంద్రరావు గారు కాంట్రవర్సీ లేకుండా ఉంటారు కాబట్టి ఆయన సంతోషం సంతోషం సంతోషం. నిన్న అధిష్టాన వర్గం వీళ్ళందరినీ కూడా కలుపుకొని తీసుకొస్తావు కావచ్చు అని భావించి చేయొచ్చు. ఎవరైనా పార్టీ కంటే తక్కువే, పార్టీ ఎక్కువ. ఎవరైనా పార్టీ కంటే తక్కువనే. ఒదిగి బతికినోడే ఎదుగుతాడు, తలెత్తుకున్నోడు తల దించాల్సి వస్తుంది. అసలు పార్టీ ఏం కార్యక్రమాలు తీసుకుంటుంది సార్ ప్రజల్లో? అసలు ఎక్కడ ఉంది సార్ పార్టీ? గ్రామీణ ప్రాంతాల్లో మీరన్నట్టుగా అసలు లీడర్షిప్ లేదు కాబట్టి, మరి మీరు చెప్పకనే చెప్తున్నారు లీడర్షిప్ లేదు కాబట్టి ఏమైతుందో తెలియదు అనేది మీరే చెప్తున్నారు. ఒకటే, కాంగ్రెస్ పార్టీ 20 నెలలకే కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అది పాజిటివ్ ఓటుతో గెలవలే, నెగటివ్ ఓటుతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో కానీ కేసీఆర్ వద్దనుకుంటే కేసీఆర్ ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవలే. 8 అసెంబ్లీ సీట్లు వచ్చినోడు 8 పార్లమెంటు సీట్లు గెలిచిండు. మళ్ళా అంటే 8 ఏళ్ళు 56 సీట్లల్లో మళ్ళీ ఇంకో 10 సీట్లల్లో ప్రాణం వచ్చింది. అంటే 60 అసెంబ్లీ సీట్లలో ప్రాణం వచ్చింది. మీరందరూ కలిసి ఉంటే రాజ్యం వస్తుంది. బీసీ ఉద్యమాన్ని కూడా ఒడిచిపట్టుకోండి. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమాన్ని కూడా మీరు ఒడిచిపట్టుకొని ముందడికి జరపండి. దీన్ని మీరందరూ కలిసి ఉంటే సాధ్యమే. కలహాలు పెట్టుకుంటే మీ ముఖాన ఎవరు చూడడు. కేసీఆర్ హెల్త్ మంచుకుంటే టీఆర్ఎస్ఏ బలపడుతుంది. నేను స్వయంగా చెప్తానా, కేసీఆర్ హెల్త్ సరిగ్గా లేదు, అంత కలహాలు ఎక్కువైనాయి, కుటుంబ కలహాలు అవి. అందుకనే మీరు కలిసి ఉంటే మీ దగ్గరికి రాజ్యం నడిచేస్తుంది. సంపూర్ణ తెలంగాణ రాలేదు, సంపూర్ణ తెలంగాణ కోసం ప్రయత్నం చేయండి. పేదోని బతుకు బాగుపడలేదు. ఏ పేదోడైతే 1000 సంవత్సరాల బానిసత్వం, 77 సంవత్సరాల స్వాతంత్రంలో తెలంగాణ ప్రాంతం ఎన్నడూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. కాబట్టి మన పార్టీతోనన్న న్యాయం జరిగేటట్టు చూడండి. రాబోయే రోజుల్లో రామచంద్రరావు గారు మీ నాయకత్వంలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చెయ్యండి, చేసే యోచన చేయండి. ప్రజాక్షేత్రంలో భరోసా నింపండి. బీసీకి సంబంధించిన స్టాండ్ ఏంది సార్? అసలు బీజేపీ బీసీ వైపు ఉందా అని అంటే నమ్మశక్యంగా అనిపిస్తలేదు. అంటే ఒక్కటే అమ్మా, ఆల్ ఇండియాలో జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, యావత్ భారతావని 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక బీసీ ప్రధానమంత్రి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 3 సార్లు బీసీ ప్రధానమంత్రి అయిండు. సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండు. జాట్స్ పరిపాలించినటువంటి రాష్ట్రానికి ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండు. ఒరిస్సాలో రాజులు పరిపాలించిన ప్రాంతానికి ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయిండు. అంటే బీసీ వేవును ఎవరు ఆపలేరు, బీసీ వేవును ఎవరు ఆపకుంటున్నది. ఏనాడో తమిళనాడులో బీసీ ఐడియాలజీ ఫామ్ అయి ఉన్నది. అది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అవలంబించక తప్పలేదు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రినే చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ కూడా బీసీ ఐడియాలజీ ప్రబలంగా వీస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఒక బీజేపీకి మాత్రమే ఉన్నది. ఇంకోటి ఏంటంటే సార్, మొన్న మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఒక కామెంట్ చేశారు, 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు రిటైర్ అయిపోవాలి. ఆయన ఒక పుస్తకావిష్కరణ సభకు వేయండు, అన్నం తింటానప్పుడు కూరలో ఉప్పు ఉన్నదా కారం ఉన్నదా అని అడుగుడు వేరు. అన్నం తింటానప్పుడు వండిన తల్లి కొడుకు పెట్టిన లేకపోతే భర్తకు పెట్టిన ఉప్పుల ఇవాళ
కూరల కారం ఉన్నదా ఉప్పు ఉన్నదా అని అడగచ్చు. అది సందర్భం, అన్నం తినే సందర్భంలో అడగాలి. ఆయన పుస్తకావిష్కరణ సభ పోయి మానవ జీవితం యొక్క సమావేశం చెప్పిండు. ఆయన మానవ జీవన విధానం చెప్పిండు. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య ఈ 4 దశలు చెప్పిండు. ఈ 4 దశలను దీనికి అన్వయించుకొని ఈ మోడీ గారు దిగిపోతే మంచిగుండు. మోడీ గారు ప్రపంచ దేశాల సరసన నవయువకునిగా మెదులుతాండు. టాప్ 1 ఆయనతోని పోటీ పడలేకపోతాండు. అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే రష్యా ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే చైనా ప్రెసిడెంట్ కావచ్చు. ఆయనతో నడకల పోటీ పడతారా, మాటల పోటీ పడతారా, పాటల పోటీ పడతారా, దేంట్లో పోటీ పడలేకపోతాను. ఎందుకమ్మా ఈర్ష్య? ఇక్కడోళ్ళకే ఈర్ష్య ఎందుకు? ఆ ప్రధానమంత్రిని ఎందుకు ఓర్వలేకపోతాను? ఇవాళ ప్రపంచ దేశాల సరసకు ఇవాళ యూరోప్నే పక్కకు నెట్టిండే, లండనే పక్కకు నెట్టిండే, ఇవాళ 3వ ఆర్థిక దేశంగా పరడిల్లబోతుంది భారతావని. ఎందుకు అనుమానం వస్తుంది? అనుమానం వచ్చిన తర్వాత అందరూ కూర్చొని ఆలోచిస్తారు కదా. మాకు కావలసినంత మంది ప్రధానమంత్రులు ఉన్నారు కదా మా దగ్గర. ఎందుకు ఇప్పుడే ఎందుకు అనుమానం వస్తుంది? అంటే 75 ఇయర్స్ తర్వాత 75 ఇయర్స్ తర్వాత అనేది ఇవాళ 82 ఏళ్ళు ఉంటాడమ్మా మాకు. ఎవరు? అజిత్ దోవల్ గారు. ఆయన అక్కెర్రాడని తీసేస్తావా? ప్రపంచంలో టెర్రరిస్టులను ఎదుర్కొనేటువంటి పెద్ద మనిషి ఆయన. ఇవాళ ఆయన నాయకత్వంలో జరిగేటువంటి దాన్ని అన్యోకన్ను వద్దాయి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఎదుర్కొంటాను, టెర్రరిస్టులను ఏర్పారెత్తాను, ప్రపంచ దేశాలలో మన దేశం అంటే భయపడతాను సుమ, అన్యోకన్ను వద్దాయి. అక్కెర్రాని పూర్వంగా తీసుకొచ్చి పెడతాం, ఏం దేలో నుండి పెడతాం అని అందామా? ఆయన ఉంచుతాము. అంత కోపం ఎందుకు? ఏమో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన చీఫే ఇట్లా అనడం. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి పుస్తకావిష్కరణ సభకు మాట్లాడిన మాటను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా? దానికి తేడాలు ఉంటాయి కదా. సో ప్రధానమంత్రి ఈసారి ఆయనే ఉంటారు, ఆ నెక్స్ట్ టైం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రజలు అలిసిపోయేది, ప్రజలు వద్దనేది అనుకుంటాడు. ఏందమ్మా పార్టీకి ఏం సంబంధం? ప్రజలకు వద్దనే సేపు ఉంటాడు. ప్రజలకి వద్దు అని ఓడిస్తారే పెడితే. ఆయన ఓడిపోతాడని తెలిసినాక ఆయనే ఉండడు. ఆయనంత విజ్ఞుడే. ఎస్ నేనే వద్దు చేసే కాడి చేసిన, ఎస్ నెక్స్ట్ నా వారసుడు వీళ్ళని ప్రకటిస్తాడు. ఏమి కానీ ఎందుకు సార్ మరి తెలంగాణ వైపు ఎందుకు చూస్తలేరు? మరి ఏమైతుంది? తెలంగాణకి ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉన్నదమ్మా. పార్టీ పరిస్థితి 3.5 సంవత్సరాల టైం ఉన్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిదే కావా ఇంకా అది తేలలేదు. అంటే తెలంగాణ మీద దృష్టి పెట్టట్లేదు కాబట్టే కాంగ్రెస్లో కుమ్ములాటలు కామన్ సార్. ఇప్పుడు దానికంటే ఎక్కువ బీజేపీలో కనబడుతున్నది అనేది మీ మీద చర్చ. ఒక్కటే అమ్మా, రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్గా చేసిండ్రు. ఎవరైనా విమర్శించిల్లా పార్టీ నాయకత్వం? ఎందుకు చేసిండ్రు? రామచంద్రరావు అనర్హుడు అని అన్నారా ఎవరైనా ఒక్కసారి? పోనీ హ్యాపీ ఉన్నారా సార్? మరి హ్యాపీ లేకపోవచ్చు కానీ అనిగైతున్నారా? హ్యాపీ ఉన్నారా లేరా అనేది తెలియదు కానీ వ్యతిరేకించే మనిషి అయితే కనిపించలేడు కదా. అందుకనే పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటారు, కట్టుబడి పనిచేస్తారు. కాబట్టి పార్టీలో ఉండేటువంటి లొసుకులు ఏమైనా ఉంటే చదువుకొని ముందుకు పోవాలని నా విజ్ఞప్తి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు